వాస్తవానికి ఒక అద్భుతమైన ఘట్టం ముగిసింది. ఎందుకంటే ప్రజలంటే మనకందరికీ చాలా ఇష్టం. అయితే ప్రతి సందర్భంలో ప్రజలకు సేవ చేయాలనుకుంటాం కానీ కొన్ని లిమిటేషన్స్ వల్ల కొంత ముందుకు పోలేకపోతుంటాం. దానికి చాలా పకడ్బందీ ప్రణాళిక అవసరం. మనలో మనం సమన్వయపరచుకోవడం అవసరం. అవన్నీ ఈసారి చాలా చక్కగా జరగడం వల్ల ఒక అద్భుతమైన అనుభూతిని అందరం పొందగలిగాం. ఎందుకంటే వాస్తవానికి లాస్ట్ 15 డేస్లో మనం పడినంత కష్టం ఎవరు పడి ఉండదు, నాకు తెలుసు ఆ విషయం. రాత్రుళ్ళు చాలామందికి రాత్రుళ్ళు నిద్ర లేవు. నైట్ హాల్ట్, నేను జిల్లా కలెక్టరు, విఎంసీ కమిషనరు, మీలో చాలామంది అందరం కూడా అసలు నైట్ అసలు పడుకోలేదు. 2 డేస్ అయితే అసలు పడుకోలేదు. మార్నింగ్ 6 o'clock 6:30కి వెళ్ళి ఏదో 1 గంట అలాగా సేవ తీరు వచ్చేంత తప్ప నుంచి పడుకోలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫెస్టివల్. ఇది నేను దాదాపు 27 years నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను చాలా జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాను. చాలా బందోబస్తు చూశాను, కానీ ఇది టఫెస్ట్ బందోబస్తు. నేను నిన్న డీజీ గారు కూడా అదే చెప్పాను, ఇది చాలా టఫెస్ట్ బందోబస్తు. ఎందుకంటే ఒక చిన్న ప్రదేశం, ఆ ప్రదేశంలో సెంటర్ ఆఫ్ ద సిటీ, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటుంది. ట్రాఫిక్ ఆగకూడదు, అదేవిధంగా ప్రజల్లో తొక్కిసలాట జరగకూడదు, అద్భుతమైన సేవలు అందించాలి, ఇవన్నీ కూడా ప్రజల్లో ఆకాంక్షలు ఉంటాయి. సో వారి ఆకాంక్షలకు అనుగుణంగా మనం పనిచేయాలంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల దాకా జనాలు వచ్చారంటే ఇది ఓన్లీ టెంపుల్కి సంబంధించి. టెంపుల్ కాకుండా విజయవాడ ఉత్సవ్కి సంబంధించి, అదేవిధంగా అది కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఇంకొక 5-6 లక్షలు ఎక్కువ ఎక్స్ట్రా పెరుగుతుంది. సో ఇంతమంది ప్రజలని మూమెంట్ని మనము సులభతరం చేయాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. లక్కీగా ఈసారి ఫ్రైడే వచ్చింది. సో ఫ్రైడే రావడం వల్ల భక్తుడు కొద్దిగా కన్ఫ్యూజ్ చేసేసి కొందరు దసరా రోజు వచ్చారు, కొందరు ఫ్రైడే రోజు వచ్చారు, కొందరు ఫ్రైడే తర్వాత రోజు సాటర్డే వచ్చారు, కొందరు సండే కూడా వచ్చారు. అంటే కొద్దిగా మనకు వెసులుబాటు కలిగింది. వాస్తవానికి నెక్స్ట్ టైం ఇంకా ఆలోచిస్తే అన్నీ ఒక రోజు వస్తే, ఈ 5 లక్షల మంది ఒకే రోజు వస్తే ఎలాగనేది ఆలోచిస్తే మనము ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి పకడ్బందీగా ముందే ఇది ఊహించాం. ఇది ఎందుకంటే లాస్ట్ టైము ఇది ఎలా ఉంటుంది, చాలా అన్ప్రెడిక్టబుల్ మూమెంట్ లాస్ట్ టైం కనిపించింది. సో ఈసారి లేదు, మనము చాలా అన్ప్రెడిక్టబుల్ మూమెంట్ కనిపించింది. ఈసారి అన్నీ మనము ముందే ఊహించి ప్రెడిక్ట్ చేసి చాలా ప్రిపేర్ అవుతాం. ప్రిపరేషన్ చేసినా కూడా ఈసారి కొత్తగా ఇంకా అన్ప్రెడిక్షన్స్ ఇంకా వచ్చాయి. సో నెక్స్ట్ టైం వీటిని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈసారి టెక్నాలజీని మనము ఉపయోగించినట్ల నాకు తెలిసి మన కుంభమేళాలో కూడా ఉపయోగించుకుంటారు. అంత చక్కటి టెక్నాలజీని మనము ఉపయోగించి, అంటే అంత మునుపు చెప్తుంటారు, కంట్రోల్ రూమ్ అనేది ఉండేది, ఒక 100 కెమెరాలు ఫీడ్ ఉండేది, 2-3 కానిస్టేబుల్స్ కూర్చొని ఉండేవాళ్ళు, నైట్ అయితే పడుకునేవాళ్ళు. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద కంట్రోల్ రూమ్ అంత మునుపు. లాస్ట్ ఇయర్ ఇలా కాదు, ఇది ఆపరేషనైజ్ చేయాలని చెప్పేసి గట్టిగా కంకణబద్ధమై అప్పుడు జిల్లా కలెక్టర్ గారు, నేను, తర్వాత జాన్ ముగ్గురు కూర్చొనేసి ఒక కంట్రోల్ రూమ్ తయారు చేసుకొని స్టార్ట్ చేశాం. అది ఈసారి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాము. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు ఈ క్యూఆర్ కోడ్ నుంచి అభిప్రాయాల సేకరణ ఏదైతే దట్స్ బిగ్ హిట్. అంతేకాకుండా వెహికల్ పాసెస్, విఐపి పాసెస్, వాట్ నాట్, మనము ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ దాదాపు 1,44,000 నేరస్తుల ఫోటోలని ఒక 5-6 కెమెరాలు పెట్టి ఎవరైనా నేరస్తుడు వస్తున్నాడా అనే విషయాన్ని కూడా మనం చూడగలిగామంటే మనము చాలా డెప్స్లో టెక్నాలజీని ఉపయోగిస్తూ మనము ముందుకెళ్ళగలిగాము. అదేవిధంగా ఐవీఆర్ఎస్ సర్వే చేయడం జరిగింది. తర్వాత ప్రజల నుంచి ప్రతి ఫీడ్బ్యాక్ను కూడా కంట్రోల్ రూమ్లో అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాము. కరెక్షన్స్ మధ్యలో చాలా కరెక్షన్స్ చేశాం. తర్వాత హోల్డింగ్ ఏరియా 2 అనేది అది మనకు ఒక బ్లెస్సింగ్గా ఈసారి మనకు కనిపించింది. సో ఇంకా కొంత నెక్స్ట్ టైం ఇంకా స్కోప్, ఇంకా మనము ఈ ఫెస్టివల్ ఇంకా బాగా చేయాలంటే ఇంకా స్కోప్ ఉంది. సో నెక్స్ట్ కార్యక్రమాన్ని రేపు భవానీ దీక్షలు కావచ్చు, మొన్ననే జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది,
భవానీక్షల్కి రెండు ప్లేసెస్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం వ్యక్తం చేశాను. అదేవిధంగా చాలామంది చెప్పారు. ఇటువంటివన్నీ కూడా మనం కూర్చొని ఒకసారి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తయారు చేశాం. అయితే అది పోలీస్ శాఖ మాత్రమే తయారు చేసింది. సార్ అలా కాకుండా జిల్లా కలెక్టర్ గారు అందరం కలిసి కూర్చొని చేసి అసలు అన్నీ మనం డాక్యుమెంట్ చేస్తాం సార్ అని వారు చెప్పిన మేరకు ఖచ్చితంగా ఇది చాలా అవసరం. సో ప్రతిదీ కూడా నర్మగర్భంగా మనము మన వైపు నుంచి ఉన్న తప్పులు కావచ్చు, లిమిటేషన్స్ కావచ్చు, ఏదైనా సరే మనం దాన్ని డాక్యుమెంట్ చేస్తే భావితరాలకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం చేసింది ఈసారి చాలా ఉపయోగపడింది. సో లాస్ట్ టైం ప్యానిక్ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అంటే ఎక్కడ స్టాంపీడ్ అయిపోతుందో అన్న భయం అనేది దాదాపు ఒక 30-40 సందర్భాల్లో లాస్ట్ టైం వచ్చింది. అది ఈసారి అది ఆల్మోస్ట్ జీరో చేయగలిగాము. ఎక్సెప్ట్ ఒకే ఒక సిచ్యువేషన్లో నాకు కొద్దిగా అనిపించింది కానీ, బట్ వాస్తవానికి ఆల్మోస్ట్ నిల్ సిచ్యువేషన్స్ ఈసారి. సో దానికి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ముందుకు వెళ్ళడం చాలా శుభదాయకం. సో ముఖ్యంగా ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మనం పకడ్బందీగా ప్రణాళికలు వేయాల్సిన అవసరం ఉంది. కొంత హోల్డింగ్ ఏరియా ఏదైతే మనకు డిజైన్ ఉందో ఆ డిజైన్ని ఇంకొద్దిగా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఈసారి మనము హోల్డింగ్ ఏరియాలో పబ్లిక్ని, ముఖ్యంగా భక్తుల్ని వాళ్ళని ఎంగేజ్ చేయడానికి డీసీపీ అడ్మిన్ గారు, అదేవిధంగా మరొక టీం కంటిన్యూస్గా వారిని ఎంగేజ్ చేస్తూ వారిలో ఉన్న ఉత్సాహాన్ని కొంత తగ్గిస్తే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో అది ఒకటి మొన్న ఇంటర్వ్యూనే అది చేశాము. అంతేకాకుండా ఇంకా చాలా ఇష్యూస్లో మనం వినూత్నంగా ముందుకు వెళ్ళాము. రాష్ట్ర డీజీపీ గారు వచ్చారు, తర్వాత రెవెన్యూ శాఖ మార్చులు, హోంశాఖ మార్చులు, ఎండోమెంట్ మినిస్టర్ గారు అందరూ వచ్చి చూసి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు చాలా చక్కటి వాతావరణంలో మనము పండగ మోయించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. దాదాపు 20 లక్షల జనాభా వస్తున్న ఒక ఫెస్టివల్లో ఇట్స్ లైక్ మినీ పుష్కరాలు మాదిరి. మనకు రేపు 2028లో మనకు పుష్కరాలు వస్తాయి. సో దానికి మనందరం కూడా సమాయత్తం అయ్యే దిశగా ఈ ప్రిపరేషన్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది చాలా అద్భుతమైన సేవలు అందించారు. ఎందుకంటే మనం ప్రతిసారి గుర్తించం కానీ పారిశుధ్య సిబ్బంది వారు చాలా కఠినంగా కఠోర శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అంత చేసినా కూడా మన ఫీడ్బ్యాక్లో అది బాగలేదు, ఇది బాగలేదు, టాయిలెట్స్ బాగాలేవు, వాటర్ లేదు, ఇట్లా వస్తూ ఉంటుంది. అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడం అనేది ఎంత కష్టమో మనకు తెలుసు. సో మనము ఒళ్ళు దాచుకోకుండా పనిచేసే తప్ప వారి ఎక్స్పెక్టేషన్స్కి అందుకోలేము. సో అయితే ఈసారి సక్సెస్ఫుల్గా చాలామంది ఫెస్టివల్ గురించి చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇన్నోవేటివ్గా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి మీరందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే అవన్నీ కూడా ఒక టీం కూర్చొనేసేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ రిపోర్ట్ తయారు చేసేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి అందజేసి కొంత పర్మనెంట్ సొల్యూషన్స్, కొంత టెంపరరీ సొల్యూషన్స్ రెండు కూడా కొంత ఇన్స్టిట్యూషన్లో మనము తీసుకోవాల్సిన కొన్ని డెసిషన్స్. ఉదాహరణకి ఈసారి 500 రూపీస్ లైన్ తీసేయాలనే డెసిషన్ తీసుకున్నాం. దట్స్ ఎ బిగ్ హిట్. వాస్తవానికి అంత మునుపు 500 రూపీస్ లైను, విఐపీలు 500 రూపీస్ లైన్లో ఉన్న వాళ్ళందరికీ అసంతృప్తి. సో ఈసారి అలా కాకుండా 500 రూపీస్ అనేది తీసేసాం. సో దాట్స్ ఎ బిగ్ హిట్. తర్వాత మధ్యలో 300 కూడా వద్దు, అన్నీ మొత్తం ఫ్రీ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్సో ఎ బిగ్ హిట్. ఎందుకు చెప్తానంటే సో ఆ డెసిషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. 300 రూపాయలు ఉన్నవాడు అతని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. సో అసలు 300 రూపాయలు తీసేస్తే ఎలాగా, తీసేసి మంచిది కదా. సో ఇట్లా కొంత డైనమిక్గా డెసిషన్స్ తీసుకోవడం. మనం ఈసారి విఐపి పాసెస్ ఇచ్చాము, వెహికల్ పాసెస్ ఇచ్చాము. నెక్స్ట్ టైం అది కూడా కొంత మార్చబోతున్నాము. సో ఎందుకంటే మనము ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మనకు ఏంటనేది తెలుస్తుంది. ఈ మధ్యన మనం అవర్లీ వైజ్ భక్తులు ఎంతమంది దర్శనం చేసుకున్నారనే ఒక డేటా తీసాం. మ్యాక్సిమం 12,000 మంది, ఒక గంటకు 12,000 మంది దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంది ఈ టెంపుల్లో. సో అది గమనించాము. సో ఎప్పుడు 12,000 మందిని దర్శనం చేసుకోవాలంటే దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఏం కావాలా, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి బేరీజ్ వేసుకొని
ఈ బిజీ డేస్లో మనము త్వరితగతిన దర్శనం చేయొచ్చు అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్టు. అదేవిధంగా ఈ మా అమ్మవారి టెంపుల్ ఓపెనింగ్ అనేది కూడా ఒక క్రూషియల్ ఫ్యాక్టరు. అది ఈసారి కాస్త దాంట్లో మనం విజయం సాధించగలిగాం. ఇంకొంత దాంట్లో వెసులుబాటు ఉంది. సో దాన్ని కూడా తీసుకొని చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ అన్ని ప్రభుత్వ శాఖల్ని కూడా అద్భుతంగా నడిపించిన జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకందరికి కూడా మంచి పేరు రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తెచ్చినానికి మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆఫీసర్స్, అవుట్ సైడ్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. రెవెన్యూ ఆఫీసర్స్ కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు. వాళ్ళు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్కి వచ్చి ఎన్టీఆర్ జిల్లాకి వచ్చి వారు అమ్మవారి సేవలో వారు తరించారు. సో వారి సేవలకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.